స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల త్వరలో కాబోతోంది. ఇక 17, 18 తేదీల్లో దీనికి సంబంధించిన మార్చి 17, 18 తేదీలోగా ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది. మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి ఇటు కలెక్టర్లతో కూడా పురమాయించిన పరిస్థితి కనబడుతోంది. జిల్లాల్లో పూర్తిగా వార్డుల వారీగా, మండలాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ల సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై 10న డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. తద్వారా రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఒకే విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నివేదిక బీసీ రిజర్వేషన్ల నివేదిక తేలిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. 4-5 తేదీల్లో మాస్టర్ ట్రైనర్ల శిక్షణ పూర్తి కాబోతుంది. స్వతంత్ర అభ్యర్థుల కోసం 37 ఫ్రీ సింబల్స్ని కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. సో మార్చి 17, 18లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా విడతల వారీగా నిర్వహించేందుకైతే సిద్ధమవుతుంది. మొత్తం మీద త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది.